1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. విదేశాల్లో స్థిరపడాలి లేదా విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లే వాళ్ళకి రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. దీనికి పరిష్కారంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అని చెప్పని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. గల్ఫ్ లో కొన్ని దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నటువంటి చందక రామదాస్ గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు ఇండియా. ఎన్ఆర్ఐ అనగానే అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలే గుర్తొస్తారు. యాక్చువల్ గా మన విదేశీ మార్గద్రవ్యం ఎక్కువ వస్తుంది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి, అంటే ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి. మీకు అమెరికాలోనో లేకపోతే యూకేలోనో ఇంకెవరికంటే వాళ్ళు వెళ్ళి సెటిల్ అయిపోతారు, ఆ డబ్బులు అక్కడే ఖర్చు పెడతారు. వేరే మిడిల్ ఈస్ట్ అనుభవసరికి ఏంటి, మేము ఎంతగా సంపాదించినా కొంచెం తిండికి ఉంచుకొని మిగతాదంతా మన ఇండియన్ బ్యాంక్స్ కే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎక్కువ మంది ఇక్కడ పని చేస్తున్నారా, అక్కడ పని చేస్తున్నారా? మిడిల్ ఈస్ట్ లోనే ఎక్కువ పని చేస్తున్నారు. మా ఒమాన్ లోనే మోర్ దెన్ 10 lakhs ఇండియన్స్ ఉన్నారు. ఒమాన్ అడ్వాన్స్డ్ గా ఉంటుందా లేదా వెరీ ఆర్థడాక్స్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి అనేటువంటి పరిస్థితి ఉంటుందా? యాజ్ పర్ రూల్స్ వెళ్తే ఎవరేమన్నారు, ఎస్పెషల్లీ ఎక్స్పేట్రియట్స్ ఏమి అనే దాఖలాలు ఏమి ఉండవు. ఎందుకు అడుగుతారంటే మాకు ఇప్పుడు చాలా మంది సుమన్ టీవీని అప్రోచ్ అవుతా ఉంటారు. మేము ఇలా ఇరుక్కుపోయాం, బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. ఎక్కడ జరుగుతుందంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఎవరి ద్వారా వెళ్తున్నాం. బయట ఇప్పుడు మీడియాలో ఫోకస్ చేస్తున్నట్టుగా లేదంటే గల్ఫ్ దేశాల్లో ఒమాన్ వెళ్తాం అంటే ఇక నరకానికి వెళ్తాం అనేటువంటి చాలా చాలా దురదృష్టకరమైన వర్డ్ అది. ఒమాన్ అంటే అసలు బోతుల స్వర్గం అని మేము చెప్పొచ్చు. మీ ఒమాన్ కరెన్సీ ఏంటి, ఎంత ఇస్తే మాకు ఎంత ఇస్తారు మీరు? ఈ రోజు 248 రూపాయలు, 250 రూపాయలు కూడా టచ్ అయింది. 250 రూపాయలు ఇవ్వాలి మీరు, ఇవ్వాలి. ఒక ఒమాన్ రియల్ రావాలంటే చాలా కాస్ట్లీ అయితే, చాలా జాగ్రత్త చూసుకోవాలి. పొట్టకూటి కోసం మన వాళ్ళు దేశ విదేశాలకు వెళ్ళడం పరిపాటే. అది ఒక దశలో. ఇప్పుడు కొన్ని దేశాలను ఏలే స్థాయికే వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు. కానీ ఇప్పటికీ కూడా విదేశాల్లో స్థిరపడాలి లేదా విదేశాల్లో ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళకి రకరకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. వారిని ఆదుకునే వాళ్ళు ఎవరు? దీనికి పరిష్కారంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అని చెప్పని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనికి కొంతమంది సమన్వయకర్తలను కూడా అపాయింట్ చేసింది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ సహకారంతో ఎలాంటి సమస్య వచ్చినా బయటపడేలాగా తీర్చిదిద్దడమే ఈ వ్యవస్థ లక్ష్యం. ఇప్పుడు అలాంటి వ్యవస్థలో కొంతమంది సమన్వయకర్తల్ని అపాయింట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీంతోపాటు గల్ఫ్లో వివిధ రకాలుగా కొన్ని దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నటువంటి చందక రామదాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే రామదాస్ గారు. నమస్తే కేశవ్ గారు. వెల్కమ్ టు ఇండియా. ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధలో ఉన్నవాళ్ళు, అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయాం అనుకునే వాళ్ళు, మోసపోయాం అనుకునే వాళ్ళు, ఇలాంటి చాలా విషయాలు వస్తూ ఉన్నాయి. సో ఏపీఎన్ఆర్టీ రోల్ ఏంటి, మీకు అప్పగించిన బాధ్యతలు ఏంటి? ఏపీఎన్ఆర్టీ బేసికల్గా 2016లో మన చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అనే దానికి ఇది ఒక తార్కాణం. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా వ్యాప్తి చెందారు. ఎక్కడున్న తెలుగు వారే కాకుండా ఎన్ఆర్ఐలు యాజ్ ఏ ఎన్ఆర్ఐ వాళ్ళ కరెన్సీ మన కంట్రీకి వస్తే అది విదేశీ మార్గద్రవ్యం మనకి ఎంతో ఉపయోగం అనే దూరదృష్టితో ఆయన తెలుగువారు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే మనమే సాల్వ్ చేయాలనే సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 2016లో అది చేశారు. దాని తర్వాత అది అలా కంటిన్యూ అవుతుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా అది నడిచింది. అంత వైబ్రెంట్గా లేదు, లైమ్ లైట్లో లేక వైబ్రెంట్గా లేదు. మరలా ఇప్పుడు వచ్చాక మరలా కూటమి గవర్నమెంట్తో మరలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి కంట్రీకి ఒక 500 మెంబర్స్కి పైగా నామినేట్ చేసి దీని అంతటికీ ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఎన్ఆర్ఐ మినిస్టర్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు, అలాగే లోకేష్ గారు, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి చాలా చక్కగా దీన్ని. మామూలుగా మన వాళ్ళకి ఏంటంటే ఎన్ఆర్ఐ అనగానే అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలే గుర్తొస్తారు. తర్వాత దుబాయ్ కానీ, గల్ఫ్ కానీ, యూరోప్ కానీ ఇవన్నీ తర్వాతే వస్తాయి. మిగతా ప్రాంతాల్లో ఎన్ఆర్ఐల పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా మీరున్న దుబాయ్ కాదు, మీరున్నటువంటి ఒమాన్లో పరిస్థితి ఏంటి? యాక్చువల్గా అదే బ్యాలక్ సార్. ఎన్ఆర్ఐ అంటే ఒక ఆస్ట్రేలియానో లేకపోతే అమెరికానో యూకే అనుకోవడం చాలా పొరపాటు. యాక్చువల్గా మన విదేశీ మార్గద్రవ్యం ఎక్కువ వస్తుంది మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి, అంటే ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి. ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి వస్తున్న మార్గద్రవ్యం మీకు అంతా ఎంత కాదు. మీకు అమెరికాలోనో లేకపోతే యూకేలోనో ఇంకెవరికంటే వాళ్ళు వెళ్ళి సెటిల్ అయిపోతారు, ఆ డబ్బులు అక్కడే ఖర్చు పెడతారు. ఇంకా మీకు అన్నీ తెలుసు, వాళ్ళు అక్కడ ఫ్లాట్ కొనడం, లోన్లు పెట్టడం, ఇవన్నీ క్రెడిట్ కార్డులు, ఇవన్నీ ఆ తమాషా వేరు.
వేరేజ్ మిడిల్ ఈస్ట్ అనుభవిసరికి ఏంటి, మేము ఎంతగా సంపాదించిన ఒక 50,000 లక్ష, కొందరు ఇంకా 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కొంచెం తిండికి కొంచెం ఉంచుకొని మిగతాదంతా మన ఇండియన్ బ్యాంక్స్కే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకు రీజన్ ఏంటి? రీజన్ అంటే మాకు ఇంకా అక్కడ ఆస్తులు కొనుక్కొని అక్కడ ఉందామనే ఆలోచన, సెటిల్ అవ్వడానికి అక్కడ ప్రొవిజన్ లేదు. ఇప్పుడిప్పుడు కొత్తగా ప్రొవిజన్స్ పెడుతున్నారు కానీ ఎవరు అనుకోరు. మిడిల్ ఈస్ట్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎలాగ బ్యాక్ టు పెవిలియన్ మన ఆంధ్ర వచ్చేయాలనే ఉద్దేశంతో మొత్తం డబ్బులన్నీ సేవ్ చేసి ఇండియా పంపిస్తారు. ఇప్పుడు చెప్పండి, మేము గొప్ప వాళ్ళు గొప్ప. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మా నుంచి వచ్చిన నికర ఆదాయం ఎంత, అమెరికాలో యూకే నుంచి వాళ్ళ నుంచి వచ్చిన నికర ఆదాయం అంతా చూడండి. మా డబ్బులు చాలా ఎక్కువ, వాళ్ళకన్నా చాలా రెట్లు ఎక్కువ. ఈ మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్న ఈ బ్లూ కాలర్ వర్కర్స్ అయితేనే, వైట్ కాలర్ వర్కర్స్ అయితేనే, ఈవెన్ డొమెస్టిక్ సర్వెంట్స్ అయితేనే మేము పంపించిన డబ్బు చాలా ఎక్కువ ఈ బ్యాంకులో. అదే ఇప్పుడు మీరు చెప్పిన ఆ పాయింట్ ఉంది చూడండి, బ్లూ కాలర్ అండ్ వైట్ కాలర్. ఇదే ఈక్వేషన్ లో అమెరికా వెళ్ళాలంటే మోర్ క్వాలిఫైడ్ లేదా పెద్ద ఉద్యోగాలు చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు లేదా పెద్ద చదువులు చదువుకోవడానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఈ కేటగిరీ కనిపిస్తారు కాబట్టి ఎక్కువ హైఫై ప్రొఫెషనలిజం కనిపిస్తుంది అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి మెయిడ్స్ కానీ, సర్వెంట్స్ కానీ, బ్లూ కాలర్ జాబ్స్ కానీ, ఆ తర్వాత వైట్ కాలర్ జాబ్స్ కానీ. సో ఈ కేటగిరీస్లో చూసినప్పుడు పర్సంటేజ్ వైజ్గా ఎక్కువ మంది ఇక్కడ పనిచేస్తున్నారా, అక్కడ పనిచేస్తున్నారా? ఎక్కువ మంది అయితే మిడిల్ ఈస్ట్లోనే ఎక్కువ పనిచేస్తున్నారు. ఎందుకంటే ఈవెన్ మా ఒమాన్లోనే మోర్ దెన్ 10 lakhs ఇండియన్స్ ఉన్నారు. మోర్ దెన్ 10 lakhs ఇండియన్స్ ఉన్నారు. అందులో తెలుగు వాళ్ళే సుమారు 2.5 లక్షల మంది ఉన్నారు. ఎస్పెషల్లీ మా ఒమాన్లో ఇండియన్స్ చాలా ప్రీడామినేటెడ్. ఎందుకంటే వేరే కంట్రీస్ కన్నా ఇండియన్స్ చాలా ఎక్కువగా ఉన్న కంట్రీ ఏదైనా మిడిల్ ఈస్ట్లో ఉంది అంటే అది ఒమానే. ఒమాన్లో మీకు కొన్ని ప్రాంతాలకు వెళ్తే మనం హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే బొంబాయిలో ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది కానీ మనం ఎక్కడ ఉన్నామని ఫీలింగ్ రాదు. ఎందుకంటే చాలామంది ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చింది, ఇండియన్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చింది కూడా ఒమాన్ అని చెప్పొచ్చు. అన్ని కంపెనీల్లో సుమారు కొన్ని కంపెనీలు అయితే 80% ఉన్న కంపెనీలు కూడా మన ఉన్నాయి అంటే అది ఒక సుల్తానేట్ ఆఫ్ ఒమాన్, మస్కట్లోనే. అంటే అసలు ఇప్పుడు అక్కడ రూల్ ఆఫ్ లా జనం మామూలుగా మనం ఆలోచించేది అంటే అమెరికా అనగానే ఫ్రీడమ్, అక్కడ ఉండేటువంటి వ్యవస్థలు, మోస్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇట్లాంటివి ఆలోచిస్తాం. అట్ ద సేమ్ టైం మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాల్లో ఆ దేశాలతోనే పోల్చి చూసినప్పుడు ఒమాన్ అడ్వాన్స్డ్గా ఉంటుందా లేదా వెరీ ఆర్థడాక్స్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి అనేటువంటి పరిస్థితి ఉంటుందా? ఒమాన్ మోడరేట్గా ఉంటుంది సార్. అంటే మరీ ఆర్థడాక్స్ అని చెప్పలేము, అలాగని ఫ్రీగా ఉందని చెప్పలేము. అంటే మీరు అన్లెస్ మీరు ఏమి ఇబ్బంది పెట్టకున్నా, మీ పని మీరు చేసుకుంటే, మీరు ఏ పని చేసుకున్నా మీ జోలికి ఎవరు రారు సార్. అక్కడ పోలీసు వ్యవస్థ చాలా స్ట్రాంగ్. మీకు మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మీకు పోలీస్ వ్యాన్లు కనిపించవు కానీ మా ఒమాన్ వచ్చేసరికి మీకు ఒక 10 నిమిషాల్లో మీరు ఎక్కడైనా నిల్చుంటే మీకు 1-2 పోలీస్ వెహికల్స్ వెళ్తుంటాయి. అంటే వాళ్ళు పోలీసులు వెళ్ళారని మీరు ఏం గాబరా పడిపోయి ఇది అవ్వక్కర్లేదు. వాళ్ళు ఏంటంటే ఎవరైనా రూల్కి వ్యతిరేకంగా పోయిన వాళ్ళు ఇబ్బంది పెట్టినా, ఏమైనా ఈ రూల్స్కి తిలోదకాలు ఇచ్చిన వాళ్ళు పట్టి వాళ్ళ కస్టడీలో తీసుకుంటారు. కానీ యాజ్ పర్ రూల్స్ వెళ్తే ఎవరేమనరు. ఎస్పెషల్లీ ఎక్స్పేట్రియేట్స్ని ఏమి అనే దాఖలాలు ఏమి ఉండవండి. మీరు చూపిస్తున్నట్టు మిడిల్ ఈస్ట్లో అంతా ఏదో ఇబ్బంది పెట్టేస్తారు, షేకులు వస్తారట, ఇళ్లలో ఇచ్చేస్తారట, అదంతా ఒక కోణం అండి. అదంతా ఎవరో ఒకరు చిన్న జరిగితే భూతద్దంలో చూపెట్టి ఆ నగరంలోనున్న మేడలు ఆకాశాన్ని అంటున్నాయన్న అతిశయోక్తి తప్పించి అదేమి ఉండదు. ఒమాన్ మాత్రం పీస్ఫుల్ కంట్రీ. ఒమాన్ ఈజ్ ద బెస్ట్ కంట్రీ. ఎందుకు అడుగుతారంటే మాకు ఇప్పుడు చాలా మంది సుమన్ టీవీని అప్రోచ్ అవుతూ ఉంటారు. మేము ఇలా ఇరుక్కుపోయాం, బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, మీకు కూడా చాలా సర్వీసెస్ చేస్తూ ఉంటారు మీరు కూడా. ఆ క్రమంలో చూసినప్పుడు మస్కట్, ఒమాన్ ఈ పేరు ఎక్కువ వినిపిస్తుంది అనమాట. ఒమాన్ దేశము, మస్కట్ రాజధాని. సో ఇక్కడ ఇరుక్కుపోయాము, మాకు చెప్పిన మాట ఒకటి, చేసింది ఒకటి, అగ్రిమెంట్ ఇచ్చింది ఒకటి, లేదంటే మోసం చేశారు, లేదంటే పాస్పోర్ట్ తీసేసుకొని మమ్మల్ని ఇక్కడ బంధించేశారు. ఇట్లాంటి కేసులు ఎక్కువ మాకు వినిపిస్తూ ఉంటాయి. ఏంటి అలాంటి పరిస్థితి ఉంటుంది? అంటే అలాంటి పరిస్థితి ఏజెంట్స్ సరైన ఏజెంట్ కాని పక్షంలో మీకు మరొక వేలో కూడా మస్కట్ వచ్చేస్తున్నారు. దుబాయ్ని తీసుకెళ్తున్నారు. దుబాయ్ నుంచి రోడ్డు మార్గం గుండా మస్కట్ వచ్చేస్తున్నారు. ఈ ఇబ్బందులు కూడా ఈ ఒమాన్లో ఉన్నాయి. యాక్చువల్గా దుబాయ్కి మాకు ఓన్లీ 400 kilometers తేడా. 400 kilometers వెళ్తే మేము దుబాయ్ వెళ్ళిపోవచ్చు. అలాగే అక్కడ రోడ్డు మార్గం వేరే కంట్రీ అంటే మనకి కంచెలు వేసేసి సరిహద్దులు అన్ని దాటడానికి చాలా రిస్ట్రిక్షన్స్. ఇక్కడ కూడా అదే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ అక్కడ దొంగతనం కాదు, డొమెస్టిక్ సర్వెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ వేరే వీసా చేస్తారు, తీసుకొచ్చి టూరిస్ట్ వీసాలు తీసుకొచ్చి ఇక్కడ అప్పగించి. అంటే కొంచెం ఒక ప్రాపర్ మీకు ఏమైనా ఎక్కడ జరుగుతుందంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం,
మనం ఎవరి ద్వారా వెళ్తున్నాం, ఈ రెండు మనం చాలా క్లియర్ కట్లో మనం ఉండాలి. ఇప్పుడు నేను ఈ టీవీకి వచ్చానంటే దీని తాలూకా నిబద్ధత ఏంటి, సుమన్ టీవీ అనేది ఏంటి అనేది తెలుసుకొని నేను రావాలి. కానీ ఎవరో నాకు పిలిచారు, ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పి నేను ఇంటర్వ్యూ ఇచ్చిస్తే దాని పర్యవసానానికి నేనే బాధ్యుని కదా. కాబట్టి ఎట్లా ఉంటుందంటే మీరు ఏ కంట్రీకి వెళ్తున్నారు, ఆ కంట్రీ తాలూకు స్థితిగతులు ఏంటి, ఎవరైనా అక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారా, ఇలాగ ఏపీఎన్ఆర్టీ మన గవర్నమెంట్ స్వచ్ఛంద సంస్థ ఉంది, ఇలాంటి సంస్థను కానీ లేదా తెలుగు వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళని అప్రోచ్ అయ్యి ఆ నెంబర్లు ఏవో తీసుకొని ఇచ్చేయడం కానీ ఇదంతా చేసిన నాడు ఏంటంటే మనం ప్రాపర్గా వెళ్ళొచ్చు. ఇవన్నీ చేయకుండా పాపం ఏంటి, అమ్మో నేను వెళ్తానంటే పక్కింటి వాళ్ళు అమ్మో నీ వెళ్ళిపోయి బంగారం తెచ్చేస్తుంది ఏడుస్తుంది అని చెప్పేసి సీక్రెట్గా పాపం ఎవరికి చేయకుండా చిన్న బ్యాగ్ పట్టుకొని వచ్చి ఆ ఏజెంట్ని నమ్మి ఏజెంట్కి ₹1,00,000 ఇచ్చేసి ఈ రకంగా వస్తున్న వాళ్ళందరూ అక్కడ ఏదో చెప్పేసి అక్కడ ఒక శాలరీ చెప్పి ఇంకో శాలరీ ఇవ్వడం, ఈ రకమైన ఇబ్బందులు తప్పించి ఒరిజినల్గా ఎవరు ఇబ్బంది పెట్టే డాక్యుమెంటేషన్ తో వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. అక్కడ ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒమాన్ ఈస్ ది బెస్ట్ అరబిక్స్ ఇన్ అరబిక్ వరల్డ్. ఎస్పెషల్లీ ఇండియన్స్ అంటే చాలా ప్రేమిస్తారు వాళ్ళు, అది మన లక్ అనమాట. ఇండియన్స్ ఎక్కువ అభిమానించేది హిస్టారికల్ గా ఉన్న రిలేషన్స్ ఇండియన్స్ అంటే ఇది వరకు పాత్ కింగ్ ఉండేవారు, ఆయన ఇండియా వచ్చి ఇండియాలో చదువుకున్నారు అప్పుడు పూణేలో. అందువల్ల ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ఇండియన్స్ అంటే ఒక ఇది ఉంది. అలాగే ఇక్కడ గుజరాతీస్ ఎప్పుడో కిమ్జీ రామదాస్ అని ఒక ఆయన ఉండేవారు, గుజరాతీస్ వాళ్ళు వెళ్ళిపోయి అప్పుడెప్పుడో వస్తు మార్పిడి విధానం దగ్గర నుంచి కూడా ఒమాన్తో వాళ్ళు వ్యాపార లావాదేవీలు ఉన్నాయన్నమాట. అందువల్ల ఇండియన్స్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం వాళ్ళకి. మిగతా బయట ఇప్పుడు మీడియాలో ఫోకస్ చేస్తున్నట్టుగా లేదంటే గల్ఫ్ దేశాల్లో ఒమాన్ వెళ్తాం అంటే ఇక నరకానికి వెళ్తాం అనేటువంటి చాలా చాలా దురదృష్టకరమైన వర్డ్ అది. ఒమాన్ అంటే అసలు బోతుల స్వర్గం అని మేము చెప్పొచ్చు. ఈవెన్ మీరు నన్ను ఎగ్జాంపుల్ తీసుకొని నాకు ఒక ₹20 ఉంటే ఒమాన్లో హాయిగా నేను పాకెట్లో ₹20 పెట్టుకుని కారు వేసుకొని తిరిగేస్తాను. ఇక్కడ నేను 10,000 నా జోబులో ఉన్నా అమ్మో రేపు పొద్దున్న హైదరాబాద్లో నాకు నా జోబులో ఉంటాయో లేవో అన్న డౌట్. అంటే అంత ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయింది, అంత ఇదిగా ఉందన్నమాట. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, అన్సర్టనిటీ ఎక్కువ ఉంది. కానీ మీకు ఒమాన్లో ఆ పరిస్థితి కాదు. చాలా పీస్ఫుల్ కంట్రీ, మీకు ఫ్రెండ్లీ కంట్రీ. మీ ఒమాన్ కరెన్సీ ఏంటి, ఎంత ఇస్తే మాకు ఎంత ఇస్తారు మీరు? అది ఒమానీ రియాల్ అంటారు. మాది ఒమానీ రియాల్ అంటే ఈరోజు ₹248, ₹250 కూడా టచ్ అయింది. ₹250 ఇవ్వాలి మీరు, ఇవ్వాలి ఒక ఒమాన్ రియాల్ రావాలంటే. అంత కాస్ట్లీ. అమెరికన్ డాలర్ కంటే ₹150 ఎక్కువ. ఒమాన్ రియాల్ చాలా స్ట్రాంగ్. కేడి కువైట్ దేనారు ఒమాన్ రియాల్ ఇంచుమించు ₹1-2 అటు ఇటు అవుతుంది, కానీ మాది చాలా స్ట్రాంగ్ ఇది అనమాట. చాలా కాస్ట్లీ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒమాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ. అవునండి. సో ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఏపీఎన్ఆర్టీ ద్వారా మీకు బాధ్యతలు వచ్చిన నేపథ్యంలో ఇలాంటి ఇష్యూస్ చాలా మీడియా ముందరకు వస్తున్నాయి. గతంలో లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి విజ్ఞప్తులు, వీడియోలు ఇవన్నీ వస్తున్నాయి. సో ఎలా ఈ ఇష్యూని ట్యాకిల్ చేస్తారు? ఒకవేళ వీళ్ళ అజ్ఞానంతో కానీ తెలియనితనంతో కానీ మోసపోయి కనుక గల్ఫ్ దేశాలకు వస్తే ఆదుకోవడానికి ఏంటి మీరు ఇచ్చే ఆప్షన్? తప్పకుండా అండి, ఇది చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు ఇటీవల మా వేమూరి రవి గారు, ఆయన అలాగే మా రావి రాధాకృష్ణ గారిని సౌదీలో ఉన్నారు, టీడీపీ ప్రెసిడెంట్ ప్లస్ ఈ మొత్తం ఏపీఎన్ఆర్టీ ఆయనే చూస్తున్నారు. అలాగే మీ గల్ఫ్లో నేను కూడా మేజర్ రోల్ ఉంది కాబట్టి మా నెంబర్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మా నెంబర్ ఇవ్వండి, మేము అక్కడ కాంటాక్ట్ అయ్యి. ఇప్పుడు నాతో పాటు ఒమాన్లో ఒక టీం ఉంది. టీంలో ఒక 7 కోఆర్డినేటర్స్ ఉన్నారు. 7 అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఇది వరకు నుంచి ఎప్పటి నుంచి యాక్టివ్గా ఉన్న నాగరాజ్ అని ఒక కార్యకర్త ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా ఇప్పటికీ చాలా పంపిస్తున్నాడు. ఏవైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని ఇమ్మీడియట్ అప్రోచ్ అవుతున్నాడు, మేము అతన్ని అప్రోచ్ అయ్యి. ఈ మధ్య ఒక అమ్మాయిని, మన రాయలసీమ అమ్మాయిని పవన్ కళ్యాణ్ గారు చెప్పగా మేము అప్పటికప్పుడు ఒక నైట్లో మేము 30,000 నేనే ప్రొక్యూర్ చేసి ఇమ్మీడియట్గా అమ్మాయికి ఇచ్చి నాగరాజు పాపం వాళ్ళందరినీ వెళ్ళి ఆ ఏజెంట్లు అల్లి పట్టి మొత్తం అంతా మన ఏపీఎన్ఆర్టీ త్రూ ఏపీఎన్ఆర్టీ ద్వారా ప్రాపర్గా అమ్మాయిని ఇమ్మీడియట్గా ఇక్కడ పంపించి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ కూడా పంపడం జరిగింది. అంటే సో మీరు ఉన్నారని భరోసా ఇస్తారు, డెఫినెట్గా ఒమాన్లో భరోసా ఇస్తారు. అంటే దానికి ముందు మీరు చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్తోని ప్రాపర్ ఏజెంట్స్తో రావాలి. ఇప్పుడు మనకి నాని ఫాల్కి వాళ్ళని ఒక ఫేమస్ జురిస్ట్ చెప్పినట్టు ఇండియాలో విపరీతమైన జనాలు ఉన్నారు, సేవ చేయడానికి విపరీతమైన రాజకీయ పార్టీలు కావాలి, విపరీతమైన పొలిటీషియన్స్ కావాలి. అలాగే మనకేంటంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేకం, విపరీతం.
వందల కొలది లేడీస్ డొమెస్టిక్ సర్వెంట్స్ వస్తున్నారు, ఎవరో ఒకరు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 100 మందికి ఓన్లీ మా టీం 5గురే చేయాలంటే చాలా కష్టం. దీన్ని మేము మా దృష్టికి వచ్చిన మేము డెఫినెట్గా చేస్తాం. చేయడానికే మనకి ఏపీఎన్ఆర్టీ ఉంది, చేయడానికే ఇది కాబట్టి మేము చేస్తాం. కానీ వచ్చే ముందు మీరు తగు జాగ్రత్తలు తీసుకొని మనం ఎలా పడితే అలాగ వచ్చేసి మీరే మాకు శరణ్యం అంటే మేము ఎంతమందికి అని చేయడం, ఎంతమందికి అని ఇప్పుడు డబ్బులు ఇప్పుడు మేము ఆమె అడిగింది కాబట్టి వాళ్ళకి అస్తమానం మేము డబ్బులు పోగేయడం. మాకేమైనా గవర్నమెంట్ బ్యాంకులో రిజర్వ్ ఫండ్ ఉండదు కదా, మనమంతా మళ్ళీ మేము అందరినీ ఎక్వైర్ చేయడం, విరాళాలు డొనేట్ చేయడం, లేకపోతే ప్రతిదాన్ని విరాళంకే వెళ్ళలేము, అప్పటికప్పుడు మా డబ్బులు ఖర్చు పెట్టాలా, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వచ్చిన ప్రతి వాళ్ళు ప్రాపర్గా మీరు ఏపీఎన్ఆర్టీ పోర్టల్కి వెళ్ళి మా నెంబర్స్ అయినా ఉంటాయి, ఎవరితోనైనా మాట్లాడండి. మాట్లాడి నాకు ఈ ఏజెంట్ పంపించింది సార్, నేను రావచ్చా, నాకు జీతం ఎంత అంటుంది, నాకు ఎక్కడ పని, దయచేసి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మీరు అలాగా మీరు వచ్చే ముందు మాకు వీసా అది పంపిస్తే మేము అక్కడ చెక్ చేసి డెఫినెట్గా చెప్తాం. మేము ఉన్నదే కదా, అందరికీ చెప్పలేకపోవచ్చు, అట్లీస్ట్ మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాం. అంతేగాని అక్కడికి వచ్చేసి ఇబ్బందులు పడిపోయి అక్కడ భాష రాక వాళ్ళు ఏదో అరబిక్ మాట్లాడతారంటే మీరేదో వాళ్ళు కొట్టినట్టు మీరు ఫీల్ అయిపోయి వచ్చిన 1 వీకే నేను మళ్ళీ తిరిగి వెళ్ళిపోతానంటే ఎట్లా అవుతాయి? వాళ్ళు నీ మీద ఎంతో స్పెండ్ చేసి నిన్ను వీసా ఫార్మాలిటీస్కి చాలా డబ్బులు అవుతాయి. ఇవన్నీ చేసి నిన్ను తీసుకొచ్చాక నువ్వు వెంటనే వెళ్ళిపోతానంటే ఏం చేస్తారు? వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. చాలా అది చాలా పెద్ద ప్రాబ్లం. నువ్వు వచ్చి 1 వీక్ అవ్వు, 4 రోజులు అవ్వు, నేను ఇండియా వెళ్ళిపోతానంటే వాతావరణం నచ్చలేదు, గాలి నచ్చలేదు, ఫుడ్ నచ్చలేదు అంటే ఏమి లేదు. ఇప్పుడు మేము ఒకప్పుడు నేను 98లో వెళ్ళాను సార్, ఆ రోజు పరిస్థితి నేను అలాగే అనుకున్నాను. అలాగని నేను 4 రోజుల్లో రిటర్న్. మీరు అసలు ఎలా వెళ్ళారు? మీ స్టోరీ ఏంటి చెప్పండి. నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ విజయవాడ సిద్ధార్థలో చదువుకున్నాను. అయిపోయాక నేను నేటివ్ విజయవాడ, మాది నేటివ్ భీమసింగి, విజయనగరం డిస్ట్రిక్ట్ భీమసింగి, విజయనగరం జిల్లా, కోరుకొండ సైన్స్ స్కూల్ పక్కన భీమసింగ్ అని ఆ ఊరు నేటివ్. అక్కడ నుంచి విజయవాడ వచ్చి చదువుకున్నారు. విజయవాడ అంటే డిప్లొమా శ్రీకాకుళంలో చదివాను, డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ విజయవాడ సిద్ధార్థ సీట్ వచ్చింది. విజయవాడలో చదివి అయిపోయాక 1 ఇయర్ నేను కేఏ పాల్ మిషనరీలో 1 ఇయర్ నేను వర్క్ చేసినప్పుడు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధార్థ కాలేజీలో చదువుకున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ ఏం కలవలేదా? రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ లోనే నేను చదివాను, ఆయన క్లాస్ రూమ్ లో నేను చదివాను. ఆయన సివిలే కాబట్టి చాలా సూపర్ సీనియర్, చాలా 4 ఏళ్ళు ఎంతో సీనియర్. సేమ్ అక్కడే అది చదివి చేసాం. తర్వాత అక్కడి నుంచి నేను పాల్ గారు మిషనరీలో వాళ్ళ బ్రదర్ డేవిడ్ రాజు ఉండేవాడు, ఆయన దగ్గర మేము 1 ఇయర్ మేము హైదరాబాద్ భోగాపురంలో విజయనగరం జిల్లాలో ఉంది. ఆయనది నేటివ్ విజయనగరం కదా, పాల్ గారు నేటివ్ విజయనగరం సిటీ ఏదో పేరు ఉన్నట్టు. ఆ గమ్ సిటీలోనే ఆ గమ్ సిటీ కన్స్ట్రక్షన్ చేసింది మేమే. గాస్పెల్ టు ద అన్రీచ్డ్ మిలియన్స్, గమ్ అంటే వాళ్ళ సంస్థ పేరు. అది ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి ఒక 2 కిలోమీటర్లు, వెరీ నియర్ భోగాపురం ఎయిర్పోర్ట్ కి, చాలా దగ్గర, చాలా పెద్ద అసెట్ అన్నమాట. అవన్నీ ఉన్నాయి. అది ఇప్పుడు ఏదో కాంట్రవర్సీలో ఉంది. అది ఒకటి పెట్టారు, తర్వాత ఇక్కడ తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం కాబట్టి మెదక్ జిల్లాలో ఒకటి పెట్టారు. అది ఇది చాలా గమ్ సిటీని. అప్పుడు మేము 97, 96లో కన్స్ట్రక్షన్ లో నేను అక్కడే ఉన్నాను. అప్పుడు కింజరాపు ఎర్రవనాయుడు గారు వీళ్ళందరూ వచ్చి ఇనాగరేట్ చేశారు. అప్పుడు పాల్ గారు అంటే మంచి క్రేజ్ కదా, పవర్ఫుల్ పరిస్థితులు బట్టి ఆయన మంచి అతనే. మరి మీకేమైనా అసోసియేషన్ ఉందా పాల్ గారితో? పాల్ గారితో లేదు, వాళ్ళు పాల్ గారు వాళ్ళ నాన్నగారు మాకు రిలేషన్. యాక్చువల్ వాళ్ళు అక్కడ విజయనగరం డిస్ట్రిక్ట్ దగ్గర సారిపిల్లి అని ఒక ఊరు, ఆ ఊరిలో మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు కాంటెంపరీ ఒకేసారి చదువుకొని వచ్చేవారు. అందువల్ల వాళ్ళంతా మాకు రిలేషన్ కూడా. తర్వాత వాళ్ళు మిషనరీలో కన్వర్ట్ అయ్యి ఆ రకంగా కన్వర్ట్ అవ్వలేదు. మేము కన్వర్ట్ అవ్వలేదు. మీరు మస్కట్ వెళ్ళిపోయారు కదా, అక్కడ కూడా కన్వర్ట్ అవ్వలేదు. కన్వర్ట్ అవ్వాల్సి నా ధర్మానికి నేను ఎక్కువ వాల్యూ ఇస్తాను, సనాతన ధర్మానికి ఎక్కువ వాల్యూ ఇస్తాం. మేము మస్కట్లో మా మిత్రులందరమీ 17-18 సంవత్సరాల నుంచి సీతారామ కళ్యాణం చేస్తున్నాం, సహస్ర లింగార్చన చేస్తున్నాం, ఎన్నో వ్రతాలు, ఎంతో దైవికమైన కార్యక్రమాలు చేస్తున్నాం, బతుకమ్మలు చేస్తున్నాం. నా ధర్మానికి మనం ఏ ఊర్లో ఉన్నాను కాదు, రాయ్పూర్ ఈ చెప్పినట్టు మనం ఎక్కడెళ్ళా మన నిండు గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశం అనమాట. గమ్ సిటీలో పనిచేసిన తర్వాత డైరెక్ట్ బొంబాయిలో వెళ్ళి, బొంబాయిలో ఒక 4 నెలలు కొంచెం హిందీ నేర్చుకొని అక్కడి నుంచి డైరెక్ట్ గా ఏ ఇయర్ లో వెళ్ళారు మీరు? 98 ఆగస్ట్ 28న వెళ్ళాను.
సో అంటే ఇంజనీర్ గానే వెళ్ళారు. ఇంజనీరింగ్ జస్ట్ చాలా తక్కువ స్థాయిలో వెళ్ళాను. వెళ్ళి ఒక 2 years అయిపోయి మళ్ళీ వచ్చి వెంటనే 2 నెలలు మళ్ళీ వెళ్ళి స్పాన్సర్ చేంజ్ చేసుకొని అక్కడ అలా ఇంకా అక్కడ సెటిల్ అయిపోయారు. అప్పటి నుంచి సెటిల్ అంటే అదే ఇంకా ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వెళ్ళి? 98 అప్పటి నుంచి ఇంకా అక్కడే ఉన్నారు, మధ్యలో అసలు ఏం రాలేదు. మధ్యలో ఇంకేం రాలేదు సార్. 2000లో వచ్చి మ్యారేజ్ చేసుకుని మళ్ళీ ఫ్యామిలీతో వెళ్ళిపోయి అంత మొత్తం అక్కడ పిల్లలు అందరూ అక్కడ. అందరూ అక్కడ. అంటే ఇప్పుడు అక్కడ సిటిజన్షిప్ అట్లా ఏమైనా ఉంటుందా? సిటిజన్షిప్ ఏమి లేదండి, ఏదో అప్లై చేయమంటారు కానీ ఎవరో ఆ కోణంలో మేము ఎప్పుడు ఆలోచించాం. ఓకే. మంచి లగ్జరియస్ లైఫ్, హ్యాపీగా ఉంటుంది, 24 గంటలు కరెంట్ ఉంటుంది, 24 గంటలు వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, మీకు ఇక్కడికన్నా అక్కడ అన్ని చీపు. అవునా? ఇంకా అలాంటప్పుడు మేము ఇక్కడ రావాలని అంత తెలుసుకున్నంత వరకు అక్కడ చేద్దామనే ఆ ఉద్దేశం. దట్ ఇక్కడ కరప్షన్ ఇవన్నీ మీకు తెలుసు కదా, ఇండియన్ పాలిటిక్స్ ఇవన్నీ కొంచెం దీన్ని ఒకరిద్దరు మార్చే పరిస్థితి కాదు ఇండియాలో. కాబట్టి మీరు అంత వైరాగ్యం చెప్తున్నారు రాజకీయాల మీద, మరి పవన్ కళ్యాణ్ గారు వెంట ఎలా నడిచారు? అంటే నేను బేసికల్ గా చిరంజీవి గారికి వీరాభిమాని సినిమాల్లో, చిరు మెగా యూత్ ఫోర్స్ ఫౌండర్ ప్రెసిడెంట్, యాక్టివిటీస్ మొత్తం దానిలోనే మేము 4-5 ఫ్రెండ్స్ కలిపి, నేను మధుసూదన్ గారని ఒక ఆయన, అలాగే వెంకట్ అని ఇంకా ఒక 4-5 కలిసి మేము స్టార్ట్ చేసింది. ఏదో తెలుగు వాళ్ళందరినీ ఒక దగ్గర క్రోడీకరించాలనే వ్యూతో అందరినీ దగ్గర చేసి, దాని దగ్గర చేసినప్పుడు ఏదో ఒక లోగో ఉండాలి, అదే నా ఐకాన్, మ్యాట్నే ఐకాన్ ఉన్నారు కదా అని చిరంజీవి గారు బొమ్మ పెట్టి అలాగలా స్టార్ట్ చేసి బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేసాం. ఇప్పటికీ 22 సంవత్సరాల నుంచి మాకు బెస్ట్ బ్లడ్ డోనర్స్ అవార్డు వస్తుంది. అక్కడి నుంచి సంవత్సరాన్ని 4 దఫాలు చేస్తాం, 800 యూనిట్లు ఇస్తాం మినిమం. ప్రతి ఇయర్ మాకు బై డిఫాల్ట్ మా CMYF నా పేరు అక్కడ ఉంటుంది అనమాట అవార్డు లిస్ట్లో. అది చిరంజీవి గారి పేరు మీద ప్రపంచంలో ఎక్కడ జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒమాన్లో నేను ఉన్నంత వరకు, మా అసోసియేషన్ ఉన్నంత వరకు జరుగుతుంది. అది ఒకటే ఆయనకు ఒక అభిమానిగా నేను ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఆయనకి, మేము ఇస్తున్నది ఇది. అంటే 22 సంవత్సరాల నుంచి ఈ యాక్టివిటీస్ అన్ని అది కంపల్సరీ జరుగుతుంది. అది జరుగుతూ ఇలాంటివి ఏమైనా తెలుగు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, అలాగే కల్చరల్ ఈవెంట్స్ ఎంతో మందిని తీసుకెళ్ళి అక్కడ మన ఆర్కెస్ట్రాలు, డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇవన్నీ పెట్టడమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలన్నిటికీ చేస్తాం. అది చేస్తూ మన ఈ సనాతన ధర్మం చెప్పింది అక్కడ ఫస్ట్ టైం మిడిల్ ఈస్ట్లో ఫస్ట్ టైం సీతారామ కళ్యాణం చేద్దామన్న థాట్ మా మిత్రుడు మధుసూదన్ గారికి రావడం, మనం ఎందుకు చేయకూడదని చెప్పేసి ఇమ్మీడియట్ స్టార్ట్ చేసాం. చాలామంది మమ్మల్ని భయపెట్టారు, భయపెట్టినా ఏదో అవుతుంది, భద్రాచలం రామదాస్ జైలు ఉన్నట్టు మనం వెళ్దాలండి అని చెప్పి మేము స్టార్ట్ చేస్తే బ్రహ్మాండం జరిగింది. ఇప్పటికీ చేస్తున్నాం. రామనవమి రోజు కంపల్సరీ సీతారామ కళ్యాణం మస్కట్లో చేస్తాం. ఓకే. సో ఇక్కడేమో హిందూ ముస్లిం అని కొట్లాటలు, పంచాయతీలు, ఈ ద్వేషభావాలు ఇవి కనిపిస్తూ ఉన్నాయి. మరి అక్కడ అది కంప్లీట్ అరబిక్ వరల్డ్, అది వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళి మీరు రాముడి కళ్యాణం చేస్తున్నారంటే యాక్సెప్టెన్స్ ఎలా వచ్చింది? చాలా మంచి క్వశ్చన్ వేశారండి. చాలా దురదృష్టం ఏంటంటే ఎక్కడున్న ముస్లిం సోదరులు ఎందుకు అలాగ ఆలోచిస్తారో తెలియదు. అందరూ కాదు, కొందరు. కానీ అక్కడున్న ముస్లింలు మమ్మల్ని ప్రేమించినట్టు ఎవరిని ప్రేమించరు. వాళ్ళకి అసలు మైండ్లోనే రాదు, వీళ్ళు హిందువుల క్రిస్టియన్ల మైండ్లోనే రాదు. వాళ్ళు చాలా ఎలాబరేట్గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, వాళ్ళ నమాజులు వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఇచ్చేస్తారు, కానీ ఇండియన్స్ని అంత యాక్సెప్టెన్స్ లేకపోతే అక్కడ టెంపుల్ కూడా ఉన్నాయి. ఒమాన్లో టెంపుల్లు ఉన్నాయి. ఇప్పటి నుంచి 100 సంవత్సరాల నుంచి ఉన్న ఒక శివాలయం ఉంది, అలాగే ఒక శివాలయం ఉంది. మోడీ గారు కూడా ఒకసారి వచ్చి సందర్శించడం జరిగింది. అలాగే కృష్ణాలయం ఉంది. చాలా గ్రేట్ ఇదనమాట. ఇప్పుడు శివరాత్రికి అయితే ఒక 2 కిలోమీటర్ల లైన్ ఉంటుంది, 2 కిలోమీటర్లు ఉంటుంది, అంతమంది జనాలు వెళ్ళి ఇచ్చేస్తారు. అలాగే శ్రీకృష్ణ ఆలయం కూడా ఉంది, బ్రహ్మాండంగా జరుగుతాయి. వాళ్ళకి అదేమి అసలు లేదండి, అసలు ఆ ఫీలింగ్. ఇప్పుడు మీరు పాత మసీదులు ఏమైనా మీరు టచ్ చేస్తే ఇక్కడ పెద్ద హోరెత్తిస్తారు. అక్కడ ఎన్నో మాస్కులు డిమాలిష్ చేస్తారు, కొత్త ఆటలు కడుతుంటారు, దాన్ని ఒక దీనిగా తీసుకుంటారు. అంతేగాని ఇలాగా ఎనిమిటీగా అసలు ఆలోచించరు. అంత డిఫరెన్స్ ఎందుకు వచ్చి? మీరు అక్కడ కమ్యూనిటీస్ని చూసారు, ఇక్కడ కమ్యూనిటీస్ని చూసారు, అంత ద్వేషభావం కానీ అంత వ్యతిరేకత కానీ ఎందుకు వచ్చి ఉంటుంది మీ అంచనా? అంటే అదేనండి, ఇక్కడ ప్రాబ్లం ఏమిటవుతుందంటే మైనారిటీస్ కొందరికి హక్కుల గురించి వాదిస్తారు కానీ బాధ్యతల గురించి ఆలోచించరు. హక్కులు కావాలి, వాళ్ళకి రైట్స్ కావాలి, బట్ దే డోంట్ వాంట్ రెస్పాన్సిబిలిటీస్. కొందరికి, అందరికీ కాదు. సేమ్ ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళాం, మేము అక్కడ మైనారిటీస్, మేము మా రైట్స్ గురించి మాట్లాడే బదులు మా రెస్పాన్సిబిలిటీస్ కూడా మాట్లాడాలి కదా. రెస్పాన్సిబిలిటీ మీకు ఎప్పుడైతే ఉందో రైట్స్ గురించి ఆటోమేటిక్గా మీ రైట్స్ మీకే వస్తాయి.
మీ రైట్స్ని పక్కన పెట్టి మీ రెస్పాన్సిబిలిటీని మీరు ప్రాపర్గా మీరు నిర్వర్తించినాడు మీరు హ్యాపీగా ఉంటారు. అది కొందరిలో మన దురదృష్టం. ఇండియా పెద్ద కంట్రీ, మనం ఏమన్నా పెద్ద ప్రాబ్లం ఏమి అనలేము. అలాగని ఎంతో అబ్దుల్ కలాం లాంటి మహానుభావులు, మరి మన ముస్లిం దీంట్లో పెట్టి అలాంటి ఐకానిక్ పర్సనాలిటీలు కూడా మన కంట్రీలో ఉన్నారు. ఎంతమంది లేరు. ఎవరో కొందరు డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసేవాళ్ళు, వాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం మన దురదృష్టకరం. అక్కడ తెలుగు కమ్యూనిటీ అంటే మీరు ఓన్లీ ఒమాన్ వరకే మాట్లాడుకుంటే కనుక మీరు ఆల్రెడీ యాక్టివిటీస్ గురించి చెప్పారు. గల్ఫ్ దేశాల్లో తెలుగు ప్రజలు కానీ, తెలుగు ప్రజలు కలిసేటువంటి విధానం కానీ, ఇక్కడలాగా కార్యక్రమాలు నిర్వహించడం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటాయా? అంటే మిడిల్ ఈస్ట్ అందరూ కలిసి ఎప్పుడైనా పార్టీ మీటింగ్స్ అవి అయితే మేము అందరం వెళ్తూ ఉంటాం. పార్టీ మీటింగ్స్. అలాగే ఇక్కడ ఇప్పుడు దుబాయ్ ఉందనుకోండి, యూఏఈ యూనిట్గా తీసుకుంటే అక్కడ మన గామా అవార్డ్స్ అని అక్కడ మా మిత్రుడు త్రిమూర్తులు గారు చేస్తారు. ఆయన చాలా భారీ స్కేల్లో, అంటే మీకు ఐఫా అవార్డ్స్ స్కేల్లో గామా అవార్డ్స్ చేస్తారు. అసలు తెలుగు వాళ్ళకే అది పెద్ద ఛాలెంజ్ అనమాట. అంత గ్రాండ్ లెవెల్లో చేస్తారు. మినిమం 100 సెలబ్రిటీస్ని తీసుకొని వచ్చి అంత భారీ స్కేల్లో చేస్తారు. అలాగే యూఏఈ తెలుగు వాళ్ళందరికీ అదొక గామా అవార్డ్స్ అంటే పెద్దది. ఆయన ఇప్పుడు మన జనసేనలో కూడా ఆయన మెయిన్ మెంబర్. ఆయన మమ్మల్ని అందరినీ స్ట్రీమ్ లైన్ చేసి దుబాయ్ జనసేనతో నిండిపోయినట్టు. అలాగనే అన్ని పార్టీలు ఉన్నాయి, టీడీపీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన మెయిన్ అనమాట, మేజర్ రోల్ తీసుకుని అక్కడ తెలుగు వాళ్ళందరికీ చేయడం అనేది ఆయన. అక్కడ కూడా అందరు కలిసి ఉంటారా, లేదా మళ్ళీ ఇక్కడలాగా ఆంధ్ర తెలంగాణ? లేదు, మా వరకు మేము తెలంగాణ ప్రజలు అంటే వేరే అని మేము ఎప్పుడు అనుకోలేదండి. అలాగనుకుంటే మేము 2004లోనే మేము బతుకమ్మ పండుగలు చేసాం. ఓకే. 2004 నుంచి మేము ఫస్ట్ బతుకమ్మల పండుగ చేసింది మా CMYF ఆధ్వర్యంలో. మాకు మనకి తెలంగాణ ఒకటి ఆంధ్ర ఒకటి అని ఏమి లేదండి. ఇక్కడికి వచ్చాక ఏవో ఇవన్నీ మినిస్టర్లు వాళ్ళు నిన్న ఎక్కడ మీటింగ్ పెట్టడం అక్కడ మీటింగ్ పెట్టడం అంటే మాకు ఆ ఫీలింగే రాదు. మేము అందరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. అసలు మాకు ఆ ప్రాబ్లం ఉండదు. వాళ్ళ కంపెనీలో మేము ఉంటాం, మా కంపెనీలో వాళ్ళు అనేది ఉండదు. తెలుగు అనేది ఉంటుంది. మాకు బేసికల్గా తెలుగు అంటేనే మాకు అభిమానం. ఆ తెలుగుతనాన్ని మేము ముందు తీసుకెళ్ళడమే తప్పించి. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడో ఒక విజయనగరం నుంచి మారుమూల ప్రాంతం నుంచి వచ్చి సివిల్ ఇంజనీరింగ్ చదువుకొని అక్కడ వరకు వెళ్ళారు, మస్కట్ వరకు వెళ్ళారు. సో ఇప్పుడు ఉద్యోగిగానే ఉన్నారా? మీరు ఇంకేం చేస్తున్నారు అక్కడ? ఉద్యోగం అంటే నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్. అంటే నేను కాంట్రాక్టింగ్ చేస్తుంటాను. నేను ఒక స్పాన్సర్ బిజినెస్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, హాస్పిటల్స్, స్కూల్స్ ఇలాంటివన్నీ మేము ఓన్గా కాంట్రాక్ట్ని తీసుకొని మేమే కన్స్ట్రక్షన్ చేస్తాం. అంటే ఇక్కడికంటే ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అక్కడ పాలసీలు. ఎందుకంటే వ్యాపారం చేయాలంటే అది అనేది చాలా. అంటే ఇక్కడ నాకు తెలియదు, ఇక్కడ ఏవో పర్సెంటేజ్లు ఇవ్వాలి అది ఇది అంటుంటారు. పర్సెంటేజ్ల గురించి గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు తెలుసుకోవాలి. ఇంజనీర్లు కూడా ఇవ్వాలి. అంటే ఇప్పుడు చల్లకొచ్చి ముందు తేయడం వేస్ట్. అది ఏ గవర్నమెంట్ వచ్చినా మన వ్యవస్థ లోపాలు మనం ఏం చేయగలం. వ్యవస్థలో కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలని ఓవర్ నైట్నో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వచ్చి ఏం చేయలేరు. అది ఎవరికాలు ఆలోచించి జాగ్రత్త పడాలి, కానీ అది ఎవరో చేయలేరు కదా. ఆ రకమైన ఇక్కడ ఇంజనీర్స్ అవి ఇబ్బంది పెడతారు, వాళ్ళకి ఇవ్వాలని. అక్కడ ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఎవరో ఒకరు ఏదో ఇచ్చేస్తారు, కానీ అసలు మీకు ఈ బై పాలసీ రన్ అయిపోతే మీరు వర్క్ చేస్తారు, మీరు ఇన్వాయిస్ పెడతారు, డబ్బులు వస్తాయి, అంతేగాని మీరు వెళ్ళి ఆడికింత ఇవ్వాలి ఆడికింత. అక్కడక్కడ ఈ మధ్య ఒకటే అరవింటే మనోళ్ళు వెళ్ళి పాడు చేస్తారు, అంతేగాని ఒరిజినల్గా ఎవరో కరప్టెడ్ అనే దానికి చాలా దూరంగా ఉంటారు. రైట్. రామదాస్ గారు, మీరు ఒకవేళ గల్ఫ్ దేశాలకు రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఏ విధంగా వస్తే, ఆల్రెడీ మీరు చెప్పారు పాస్పోర్ట్ కానీ ఇవి కానీ వీసాలు కానీ ముందు మేజర్గా సరైన ఏజెంట్లు పట్టుకోవడం అని చెప్పారు. బట్ వచ్చిన తర్వాత అక్కడ వచ్చేటువంటి సమస్యల్ని అడ్రస్ చేయాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏం లేదు సార్, మీకు ఎంబసీ వాళ్ళ హాట్లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. మీకు ఇదివరకు ప్రపంచం కాదు, ఇప్పుడంతా కంప్యూటర్ యుగం కాబట్టి ఇంట్లో కూర్చొని గూగుల్ చేస్తే మీకు అన్ని నెంబర్లు వచ్చేస్తాయి. మీరు ఏ ప్రాబ్లం వచ్చినా ఎంబసీకి డైరెక్ట్గా మీరు వెల్ఫేర్ డివిజన్ ఒకటి ఉంటుంది. ఇదివరకు అంబాసిడర్ మన తెలుగు అతను ఉండేవారు, గుడవర్తి శ్రీనివాస్ గారని, చాలా బ్రహ్మాండంగా సర్వీస్ చేశారు. ఆయన 1.5 years సర్వీస్ చేసి మరలా బ్యాక్ టు పెవిలియన్ ఫారిన్ అఫైర్స్కి ఢిల్లీ వెళ్ళిపోయారు.
ఆయన వచ్చాక చాలా రూల్స్ని బాగా ఓపెన్ చేసి అన్నిటికీ నెంబర్లు ఇచ్చారు. మీరు ఏ ప్రాబ్లం ఉన్నా ఒక నెంబర్కి డయల్ చేస్తే వాళ్ళే మీకు టైం ఇచ్చి మీకు ఇమ్మీడియట్గా రమ్మంటారు. అది కాకుండా ఇప్పుడు ఏపీఎన్ఆర్టీ నెంబర్స్ కూడా మీకు ఉంటాయి. ఏదైనా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఏదో సీక్రెట్గా అప్రోచ్ అవ్వడం కాకుండా మీ ప్రాబ్లమ్ని బయట పెట్టండి. బయట పెట్టి పక్కన వాళ్ళతో డిస్కస్ చేయండి. ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అంతేగాని అమ్మో నేను వచ్చాను నేను చెప్పిస్తే పక్కోడికి నా ఉద్యోగం వాడు తీసుకుంటాడేమో, లేకపోతే నా ప్రాబ్లం వాడు ఇది అవుతాడేమో, నవ్వుతాడేమో, ఇదేం అక్కర్లేదు. ప్రతి వాళ్ళు ఒకప్పుడు సహాయం చేసుకుంటే అసలు ప్రతివాడు ఒకప్పుడు జూనియరే. ఆ జూనియర్ వెళ్ళి సీనియర్ అయితే కదా ఇప్పుడు నాలాగా మైక్ ముందు వచ్చి మాట్లాడతారు. కాబట్టి మీరు భయపడకుండా ఏ ప్రాబ్లం వచ్చినా మీరు గూగుల్ ద్వారా నెంబర్లు ఉంటాయి, నెంబర్ల ద్వారా లేదా మీ సుమన్ టీవీలో కూడా మీరు ఉంటారు. మా నెంబర్లన్నీ మీ దగ్గర ఉన్నాయి. డెఫినెట్గా మా నెంబర్లు ఇవ్వండి. మా చేతనైన హెల్పింగ్ ఏదో ముఖస్థుతిగా ఏదో టీవీల ముందు చెప్పేసే ఇది కాదు. మా బిహైండ్ ద సీన్ మీరు చూసుకుంటే మా సర్వీస్ అంతా మీ నెంబర్ ఆఫ్ ఎంతమంది చేసామో మా దగ్గర ఒక రికార్డు అంటూ ఉండదు. కాబట్టి మీరు పెద్ద పట్టించుకోలేదు. ఎంతోమందికి నా 25 ఏళ్ల ప్రస్థానంలో ఎంతోమందికి నేను మా CMIF గ్రూపు మా మిత్ర బృందం ఎంతోమందికి ఎన్నో సర్వీసులు చేసాం. చేయడానికే ఉన్నాం. సో మీరు ఇప్పుడు అంత సర్వీస్ చేసిన వాళ్ళు ఒక అఫీషియల్ వర్షన్లోకి వచ్చారు ఏపీఎన్ఆర్టీ. అంతే, ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ పెరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా చేయడానికి మేము ఎప్పుడు ముందు ఉంటాం. కేశవ్ గారు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్తారా మస్కట్కి? ఈ మిడిల్ ఈస్ట్ పర్యటనకి ఏమైనా తీసుకెళ్తారు? ఆయన వస్తే దుబాయ్ వస్తారు. ఎప్పుడైనా దుబాయ్ వస్తే మేము అందరం 6 కంట్రీల వాళ్ళు వెళ్ళి డెఫినెట్గా ఆయనకి అంటే చాలా రోజుల నుంచి ఆ విషయం ఒకటి పెండింగ్లో ఉందంటారు. ఆయన ఫారిన్ టూర్స్ వేస్తారు. అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అభిమానులు, కార్యకర్తలు వీళ్ళందరితో కూడా భేటీ అవుతారని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. ఆయన యూరోప్ కూడా వెళ్తారు. కరెక్టే. అదంతా నాగబాబు గారు కూడా చెప్పారు. నాగబాబు గారు 2-3 సార్లు వచ్చారు మాకు. ఆయన మరి పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు తెలుసు కదా, పాపం ఆయనే సినిమా తీయాలి. ఆ సినిమాలో వచ్చిన డబ్బులు మళ్ళీ ఆయనే ఖర్చు చేయాలి. మిగతా నాయకుల్లాగా ఏదో అక్కడ ఒక 10 ఎకరాలు రాసుకుందామనో లేకపోతే 10 ఫ్యాక్టరీలు తన పేరు రాసుకుందామనే నాయకులు కాదు ఆయన. ఆయన ఒక ఈ తరంలో వచ్చిన ఒక విభిన్నమైన లక్షణాలున్న గ్రేట్ ఫిలాసఫర్ ఆయన. అలాంటి నాయకుడు అండర్లో ఆయన లీడర్షిప్లో మేము పనిచేయడం చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ 83లో పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను చాలా దగ్గరుండి పాలిటిక్స్ని వాచ్ చేశాను. నేను పాలిటిక్స్ అని నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా. కానీ ఇప్పటికీ ఎప్పుడు చెప్తాను, నాకు నచ్చిన 2-3 లీడర్స్లో పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం. అలాంటి నాయకుడు మనం ఎంకరేజ్ చేయాలి. అలాంటి వాళ్ళు ఉంటే డెఫినెట్గా సొసైటీ అంటే జనరల్గా పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే లోన్ ఒకటి ఉంటుంది, బయట ఒకటి చెప్తారు. ఇదన్నీ కాకుండా తను ఏమనుకున్నాడు అదే చెప్తాడు. అదే చేస్తున్నవాడు ఎవడైనా ఉన్నాడు అంటే అదే ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు అని నేనైతే గట్టిగా నమ్ముతాను. ఎట్టి ధర్మము, ఎట్టి సంకల్పము, ఎట్టి సంకల్పము అట్టి చర్య, ఎట్టి చర్యో అట్టి ఫలము, ఎట్టి ఫలము అట్టి గమ్యమని ఎప్పుడో సత్యబాబు గారు చెప్పిన కోట్ నాకు బాగా గుర్తుంది. అంటే ఏ మనిషి అయినా, ఏ లీడర్ అయినా, ఏ వ్యవస్థను స్థాపించిన వాడైనా ఒక మంచి సంకల్పంతో స్టార్ట్ అయితే ఆ చర్య కూడా మంచి చర్యలో ఉంటాయి. దాని ఫలితం కూడా అదే ఫలితాలు వస్తాయి. అంటే ఫలవంతమైన ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు బాగున్నప్పుడు మన గమ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. దాన్ని నమ్మిన వాళ్ళం కాబట్టి కళ్యాణ్ గారు వెనకాతలు మేము నడుస్తున్నాం. డెఫినెట్గా మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఏపీ రాజకీయాలు చూస్తుంటే చాలా మంది డిస్కస్ చేస్తున్నారు కదా, రాజధాని దగ్గర నుంచి ప్రతిదీ చర్చనీయాంశం అయిపోతుంది కదా. ఏమనిపిస్తుంది అసలు ఏపీ రాజకీయ? పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టి ఓన్లీ ఓవరాల్గా ఏపీ రాజకీయాల గురించి ఏమంటారు? మీ కామెంట్ ఏంటి? ఓవరాల్గా అంటే ఇప్పుడు జగన్ గారు ఏదో చేసి వెళ్ళిపోయారు. ఆయన 1-2 ఐటెంలు సచివాలయాలు అవి నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే సచివాలయాలు అవి ఆయన 1-2 మంచి డెసిషన్లు తీసుకొని బాగానే చేశారు. తర్వాత ఏమైందో తెలీదు. గ్రామ సచివాలయాల వరకు ఆయన బాగా సక్సీడ్ లీడర్ అని నేను చెప్తాను. తర్వాత ఏమైందో తెలీదు. ఆ టీం అంతా అసలు వాళ్ళ మంత్రులా లేకపోతే వాళ్ళు ఏంటో భగవంతుడికే తెలియాలి. ఆ పేరు నాని, అంబటి రాంబాబు, కొడాలి నాని, ఒకరా ఇద్దరా ఏం మాట్లాడతారో తెలీదు, ఎందుకు వస్తారో మైకుల ముందు తెలీదు. ఈ రకంగా మొత్తం ఆ రోజా గారు ఏమన్నాయండి, వీళ్ళంతా ఏంటంటే ఒక డెకరం పోయింది సార్. పాలిటిక్స్లో ఉండే వాళ్ళకి ఒక డెకరం మెయింటైన్ చేయాలి.
పార్టీలు ఏవైతే అవనాయండి ఈరోజు ఉంటుంది రేపు పోతుంది సార్. ఇప్పుడు మన మనుషులమే పోతున్నాం. పార్టీలు 5 ఏళ్ళు అయితే మీకు మీ మక్కు మొత్తితే వేరే వాడు కోటేస్తారు. ఇది కామన్ సెన్స్. ఇది అంత మాత్రాన్ని 5 ఏళ్ళు నీ దగ్గర కార్ స్టీరింగ్ ఉందనుకొని చెప్పేసి సుమన్ టీవీ మీద వెళ్ళి బుల్డోజర్ వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు కదా. అది ఈరోజు నువ్వు అంటూ రేపు దొరికేస్తావు కదా. ఆ రకంగా విపరీతమైన అహంకారంతో ఏదేదో చేద్దాం అనుకొని వెళ్ళిపోయారు. ఇప్పటికే ఆ ట్రెండ్ అదే ఒక ట్రెండ్ కొనసాగుతుంది. మీరు గల్ఫ్ దేశాల్లో మీరు అందరూ మీట్ అయినప్పుడు ఈ డెవలప్మెంట్ వీటి గురించి అంటే మీ సర్వీసెస్ ఇవన్నీ పక్కన పెడితే మన రాష్ట్రంలో ఏమవుతుంది, మన రాజధానికి ఏమవుతుంది, మన నాయకులు ఏం చేస్తారు, వీటి గురించి చర్చిస్తాను. ఇప్పుడు అన్నీ ఆల్రెడీ బ్రహ్మాండంగా అవుతుంది కదండి మొత్తం. ఇప్పుడు భోగాపురం ఉంది, ఎంత ఫాస్ట్గా అయిపోయింది మీరు చూసారు, భోగాపురం ఎయిర్పోర్ట్. అలాగే ఇప్పుడు మన అమరావతి కూడా ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉంది. ఈ డెవలప్మెంట్ ఎక్కడ ఆగలేదు. ఎక్కడ ఈవెన్ మన లోకేష్ గారు కూడా చాలా గట్టిగా కష్టపడి విద్యా విధానాన్ని అంతా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. అలాగే మా లీడర్ పవన్ కళ్యాణ్ గారు 26వ స్థానం నుంచి నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చారు గ్రామీణ అభివృద్ధిని. అది అసలు మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు ఒక దేశం తాలూకు అభివృద్ధి గ్రామాల్లోనే ఉంటుంది అన్నందుకు ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసి చూపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అందరూ చేస్తున్నారు కదా, మనకు టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు 2 years ఇచ్చాం, డెఫినెట్గా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికొచ్చి మీకు ఏమైనా మేజర్గా ఏదో కరప్షన్ అయిపోయింది అది ఇది అని గొగ్గోలు పెట్టడానికి ఏమీ లేదు. అలాగే బీజేపీ మోడీ గారి దయ వల్ల ఆయన కూడా బాగా ఆంధ్రాకి హెల్ప్ చేస్తున్నారు. డెఫినెట్గా ఒక మంచి ఒక సౌహృద భావమైన వాతావరణంలో రూల్ చేస్తున్నారు. చేయనియండి. ఇంత మాత్రాన మళ్ళీ అదేం చెప్పి ఇదేం చెప్పి వీళ్ళు ఖాళీగా ఉన్నారు, వీళ్ళకి ఏం పని లేదు. మరలా బయటకు వచ్చి ఏదో ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి అదేం చెప్పి ఇదేం చెప్పి ఇవన్నీ అంత అవసరం లేదు. అది నా ఉద్దేశం. సో మీకు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విషయాలు, ఈ అంశాలు, రాజకీయ అంశాలు ఇవన్నీ డిస్కస్ చేస్తూనే ఉంటారు కదా. సహజంగా అక్కడ కూడా ఈ పార్టీల వాతావరణం, పార్టీల భేదభావం ఇవన్నీ ఉంటాయా, లేదంటే మీకు కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, రకరకాల పార్టీలు ఉంటాయా? పార్టీలు ఉంటాయి సరదాగా. అంటే హాట్ డిస్కషన్స్ బ్రేక్ చేస్తాయని చెప్పి మేము అంత హాట్ డిస్కషన్స్కి వెళ్ళాం. సపోజ్ మన ఇద్దరం వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. మీరు జగన్ అభిమానులు అయినప్పుడు, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయినప్పుడు మనం ఫ్రెండ్లీగా అంతవరకు ఉంటాం. కానీ బియాండ్ లైన్ మనం వెళ్ళి అనవసరంగా హెడేక్ చేసుకోవడం అవే ఉండవు. జనరల్గా ఇప్పుడు అభిప్రాయాలు మళ్ళీ కలిసి పనిచేస్తాం. దట్ ఇప్పుడు అందరూ అలయన్స్ గవర్నమెంట్ కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ ఆల్మోస్ట్ ఆల్ మోడీ గారిని అందరూ లైక్ చేస్తారు. మోడీ గారితో కలిసి మన పవన్ బాబు గారు వెళ్తున్నారు కాబట్టి అందరూ ఆటోమేటిక్గా అందరూ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కూడా వీళ్ళతో ప్రాబ్లం ఉండదు, మిగతా వాళ్ళతోనే ప్రాబ్లం. మిగతా వాళ్ళతో అంటే జగన్ ఫేవరెట్స్ చాలా తక్కువ కనిపిస్తారు. వాళ్ళు ఏమైనా కొంచెం ఉన్నాయి కానీ సర్దుకొని వెళ్ళిపోతారు వాళ్ళు అంతా. ఆ స్పిరిట్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీలు అంటే కర్రలో కత్తులు ఏముంది సార్, ఈ రోజు ఉంటే రేపు 5 ఏళ్లే కదా, మీకు ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ రూలింగ్ మారిపోద్ది. మళ్ళీ ఏదైనా జరగవచ్చు. మన దానికి అనవసరంగా దట్టు ఒక మంత్రులు లెవెల్లో ఉన్నవాళ్ళు మీడియా మీటింగ్ పెట్టి వాళ్ళ శాఖల గురించి చెప్పకున్నా ఈ సినిమాల గురించి వాటి గురించి నువ్వు అవన్నీ చెప్పడం అనేది ఈ వైసీపీ నుంచే స్టార్ట్ అయింది ఇదంతా. దట్టు జగన్ గారు ఎందుకనో మరి మిస్ అయింది ఏంటంటే ఎవరిని వారించలేదు ఆయన. ఒక లీడర్ అనేవాడు ఏం చేయాలంటే నీ ఫాలోవర్స్ని వారించాలి. ఆ వారించడంలో ఆయన మిస్ అయ్యారు. ఆయన ఒక అసెంబ్లీలోనే ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ని, ఆయన ఒక ఐకానిక్ లీడర్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటుంటే నువ్వు అసెంబ్లీలో కూర్చొని ఒక నవ్వు నవ్వితే ఇంకా అది ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుంది? ఆ రివెంజ్ మెంటాలిటీ ఎందుకున్న జగన్లోనే నేను చూశాను. ఇప్పుడు పొలిటీషియన్స్ అలా ఉండకూడదు సార్. ఇదంతగా ఓకే వస్తుంది పోతుంది. ఓకే ఇప్పుడు 151 నుంచి 11 వచ్చాయి. 11 నుంచి మళ్ళీ ఆయనకి 140 రావచ్చు, లేదా మళ్ళీ 11 నుంచి 1 రావచ్చు. దానికి రెడీగా ఉండాలి. ఏదైనా జరగవచ్చు. నువ్వు చేసుకుంటూ పోవాలి. కానీ నువ్వు ఎంతసేపు అవతల మీద గుడ్డకాయలు చేద్దామంటే అది కరెక్ట్. మీ సర్వీసెస్ గల్ఫ్ దేశాల్లో ఇంకా పార్టీలకు అతీతంగా విస్తరిస్తారా? ఎందుకంటే గల్ఫ్లో 5-6 సమన్వయకర్తలని పెట్టినట్టు, ఇంకా కింది లెవెల్లో కూడా కొంతమంది ఏపీ ఎన్ఆర్టీ తరఫున కోఆర్డినేషన్ చాలా మంది. వీళ్ళందరితో ఏంటి ప్లాన్ ఏంటి గల్ఫ్ వరకు మీ సభ్యులందరి ప్రణాళిక? వీళ్ళందరితో ఇమ్మీడియట్గా మీటింగ్ పెట్టి కోఆర్డినేట్ చేసి మాట్లాడి ఒక నెంబర్ ప్రత్యేకంగా దాని గురించి పగలు రాత్రి ఇప్పుడొచ్చినా అటెండ్ అవుదాం అనే టైప్లో చేసి ఎంబసీకి కూడా వెళ్ళి మేము అంతా లిస్ట్ ఇచ్చి
సో ఇక్కడ నుంచి అఫీషియల్గా మీరు అంబాసిడర్స్ లాగే పనిచేస్తారు. చెయ్యాలి తప్పకుండా. ఇదివరకు చేసాము, ఇప్పుడు మేము అఫీషియల్గా చేయడానికి కూడా మాకు అవకాశం ఇచ్చింది ఆంధ్ర గవర్నమెంట్. రైట్. థ్యాంక్ యూ రామదాస్ గారు. మీకు అలానే ఆల్ ద బెస్ట్. తెలుగు వారికి ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో చాలా సమస్యలకు సంబంధించినటువంటి పిలుపులు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని సరైన టైంలో అటెండ్ చేసి మన వాళ్ళని ఆదుకుని, ఒకవేళ ఇబ్బందులు అయితే సొంత రాష్ట్రానికి పంపించడం, లేదా ఇంకేదైనా కష్టం వస్తే వాళ్ళకి సహకరించడం, అది చేయాలని కోరుకుంటూ సుమన్ టీవీ కూడా మీకు ఆల్ ద బెస్ట్ చెప్తుంది. తప్పకుండా థ్యాంక్ యూ కేశవ్ గారు. అలాగే సుమన్ టీవీ చూస్తున్న వీక్షకులందరికీ మీరు ఎప్పుడైనా ఏ సహాయం కావాలన్నా మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు, దాంట్లో ఏమాత్రం సందేహం వద్దు. కానీ గల్ఫ్ వచ్చే ముందు కొంచెం ముందుగానే కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుని వస్తే మాకు పని ఈజీ అవుద్దని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. రైట్. ఇది గల్ఫ్ దేశాల్లో ఉండేటువంటి తెలుగు వాళ్ళు లేదా గల్ఫ్ దేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి తెలుగు వాళ్ళకి సమన్వయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎన్ఆర్టీ ద్వారా కొంతమంది కోఆర్డినేషన్ని, కొంతమంది కోఆర్డినేటర్ని, అలానే కొంతమంది సభ్యుల్ని కూడా అపాయింట్ చేసింది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.